రేపు జరగబోయే యువగలం జైత్రయాత్ర విజయోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. అయితే యువగలం పాదయాత్ర విజయవంతమైందన్న అక్కసుతో ప్రభుత్వం బహిరంగ సభకు ఆటంకాలు సృష్టిస్తుందని ఆరోపించారు. సభకు బస్సులు అద్దెకిచ్చేందుకు ఆర్టీసీ నిరాకరిస్తుందని చెప్పారు. ఇక సీట్ల సర్దుబాటుపై జనసేనతో టీడీపీకి ఎలాంటి విభేదాలు లేవన్నారు చినరాజప్ప. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సభను విజయవంతం చేస్తామంటున్న చినరాజప్పతో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. నారా లోకేష్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభ రేపు సాయంత్రం జరగబోతుంది. దీనికి సంబంధించి టీడీపీ నేతలు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఈ అంశాలు మనతో మాట్లాడడానికి అక్కడ ఏర్పాట్లన్నీ చూస్తున్న సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప మనతో ఉన్నారు. రాజప్ప గారు, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏంటి అసలు మీటింగ్ సంబంధించిన విశేషాలు? లోకేష్ గారి యువగలం పేరుతో చేసిన పాదయాత్ర ఘనంగా సక్సెస్ అయింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇలా ఎన్ని అడ్డంకులు పెట్టినా లోకేష్ గారు తిరిగాడు. జనం కూడా అలాగే వచ్చారు, బయటకు వచ్చారు. బహిరంగ సభ కూడా మరి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా రావడానికి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసాం. పవన్ కళ్యాణ్ గారు వస్తానన్నారు, అలాగే బాలయ్య గారు వస్తానన్నారు. అంటే చినరాజప్ప గారు, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే వేదిక మీద ఒక బహిరంగ సభలో పాల్గొంటున్నారు. మొదటిసారి మీ పొత్తు కుదిరాక ఎలా ఉంటుంది? ఏమేమి ప్రకటించబోతున్నారు ఈ వేదిక ద్వారా? అంటే ఇప్పుడు ఈ సభకు వచ్చినప్పటికీ ముగింపు సభ, లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సభ జరుగుతుంది. ఇప్పుడు మేనిఫెస్టో ఉంది, ఇంకా మేనిఫెస్టో రెడీ అవ్వలేదు. అది వచ్చి ఒక మెసేజ్ ఇద్దరం కలిసామన్నది మెసేజ్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చినప్పటికీ మేనిఫెస్టో కూడా కలిపి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే సీట్ల సర్దుబాటు సంబంధించి కొంచెం తేడా ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది. సర్దుబాటు వచ్చినప్పుడు సమస్య లేదు. ఇద్దరు నాయకులు కూడా మంచి వాతావరణంలో ఇప్పటికే మాట్లాడుకుంటూ 2-3 సిట్టింగ్లు అయ్యి మంచి వాతావరణంలో జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేదు. మేము కూడా ఏదైనా ఎవరైనా సీట్ అడ్జస్ట్మెంట్ వచ్చినప్పుడు కూడా ఆల్టర్నేటివ్ కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. అధికార పార్టీలో మీ జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎట్లా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా దానివల్ల? అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పరిపాలన జరిగింది, అనేక పార్టీలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఒకళ్ళని ఇద్దరు ముగ్గురు నలుగురు తీసేసి కొత్తను పెట్టుకోవడం అని చెప్పింది. ఇక్కడ కూడా అక్కడ జిల్లాలు కూడా మార్చే పరిస్థితి ఇక్కడ కనపడ్డది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మనం ఓడిపోతామన్న సంకేతాలు ఆయన కనపడ్డాయి కనుక ఇలాంటి పని చేస్తున్నాడు. ఎన్ని మార్పులు చేసుకున్నా ఈ లీడర్స్ అందరికీ కూడా ఎప్పుడు కూడా ఏ పని మంచి పని చేయాలని చెప్పలేదు. ఈయన ఏవి సహకారం చేయలేదు, డెవలప్మెంట్ చేయలేదు. అసలు పోవటం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వీళ్ళ మార్చడం కాదు, జగన్మోహన్ రెడ్డి అంటే మారాలి ఇవాళ. ఓకే, చినరాజప్ప చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే మీటింగ్ సంబంధించిన ఏర్పాట్లు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం అనేక ఆటంకాలు, మీటింగ్ సక్సెస్ కాకుండా ఉంది, అనేక ఆటంకాలు చేస్తుంది. అయినా కూడా మీటింగ్ సక్సెస్ అవుతుందని చినరాజప్ప చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో రవిచంద్, 10 టీవీ, వైజాగ్.